ఉద్యోగస్తులకు సంబంధించి మరి దాదాపు 1300 కోట్ల రూపాయలు సంబంధించి పేమెంట్ చేస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉద్యోగస్తుల్ని పెన్షనర్స్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ రోజున ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కు కానీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఉన్నది. అయితే ఎప్పుడైనా ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగస్తులకు ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలని పిలిచి, లేకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ప్రభుత్వం ఏర్పరిచింది, ఒకటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది, దాని మాటే ఎత్తట్లేదు. ఇంతవరకు దాదాపు ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఆ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఊసేలేదు. అట్లీస్ట్ ఉద్యోగ సంఘ నాయకులను కూడా పిలిచి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఏమున్నాయి అనేది అడగకుండానే ప్రభుత్వం వాళ్ళు మీటింగులలో మరి కొంత బకాయిలు, కొన్ని పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ అందులో ఉద్యోగస్తులకు సంబంధించి మరి దాదాపు 25,000 కోట్ల రూపాయలు మరి పెండింగ్ ఉంటే 519 కోట్ల రూపాయలు జీపీఎఫ్కో, 214 కోట్ల రూపాయలు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ కోసం, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అది కూడా ఒకకిస్తే, పోలీసు వాళ్ళకు కూడా సరెండర్ లీవ్ ఒక్కిస్తే, అదేవిధంగా ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగస్తులకు వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఓన్లీ 300 crores కడతాము అని చెప్పి చెబుతూ, మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రసార మాధ్యమాల్లో ఎక్కడైనా మరి సంక్రాంతి కానుకలు, సంక్రాంతి మరి పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం వరాలు అని చెప్పేసి చూస్తూ ఉంటే ప్రజలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఉద్యోగస్తులకి ఏదో వీళ్ళు కొత్తగా మరి వరాలు కురిపిస్తున్నారేమో, లేకపోతే కానుకలు ఇస్తున్నారేమో అనేటువంటి భావం కలుగజేసే విధంగా కనిపిస్తుంది తప్ప లోపల ఏమీ లేదు. చెప్పాలంటే జీపీఎఫ్ అనేది వాళ్ళ సొంత డబ్బు, దాచుకున్న డబ్బు. ఆ డబ్బు కూడా మొత్తం క్లియర్ చేయకుండా మరి 519 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి పే చేస్తామంటున్నారు. చాలా రోజుల తర్వాత పెండింగ్ పెట్టుకొని వాళ్లకు ఏదో వరాలు కురిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ కూడా మరి సంవత్సరానికి 15 రోజులు ప్రతి ఉద్యోగి కూడా లీవ్ సరెండర్ చేసుకునేదానికి అర్హత కలిగి ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని పెండింగ్ పెట్టుకున్నారు, దాదాపు 3 సంవత్సరాల దాకా. అది ఉద్యోగస్తులకి ఎవరికి ఇవ్వకుండా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో 214 కోట్లు, అది కూడా ఒక కిస్తు ఇస్తున్నాం అని చెప్పడము, అలాగే సిపిఎస్ కూడా ఒక కిస్తు ఒక 300 కోట్లు ఇస్తున్నామని చెప్పడము. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించి టీడీఎస్ కింద 265 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. నాకైతే అర్థం కావట్లే. నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి దాదాపుగా 36 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కూడా నేను వైస్ చైర్మన్గా ఉంటున్నాను. అయితే ఈ టీడీఎస్ అనేది ఉద్యోగస్తులకు సంబంధించి ఏదో పేమెంట్ అంటుంటే నాకైతే అర్థం కావట్లా. మరి ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఉద్యోగి కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే అతనికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో అంతే కడతాడు తప్ప ముందు కార్పొరేట్ సంస్థల్లాగా అమౌంట్ కట్టడం తర్వాత వెనక్కు రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో లేదు. మరి దాదాపు మరి 265 కోట్ల రూపాయలు టీడీఎస్ మరి ఎవరికి ఇస్తున్నారో ఉద్యోగస్తులు కొంటున్నారు కానీ నాకైతే అర్థం కావట్లా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఉద్యోగ సంఘాలతో పిలిచి, ఇదిగో మీకు ఇంత రావాలి, మీరు 25,000 కోట్ల రూపాయలు అంటున్నారు,
ప్రస్తుతానికి ఇదిగో ఇంత ఇవ్వబోతున్నాం, దేంట్లో ఈ హెడ్లో ఇంత ఇవ్వబోతున్నాం, జీపీఎస్కి ఇంత, సరెండర్ లీవులకి ఇంత, ఏపీజేఏలకి ఇంత అనే చెప్పాలి. అలాంటిది ఏమీ చెప్పకుండా మరి కన్ఫ్యూజ్ చేస్తూ ఈ టీడీఎస్ అనేది తీసుకొచ్చి కూడా దీంట్లో పెడుతూ దాదాపు 1300 కోట్ల రూపాయలు మేము ఇస్తామంటున్నారు. నాకైతే తెలియట్లా. మరి 519, 214, 300 కలిపితే 1033 కోట్ల రూపాయలే అవుతుంది. కానీ మరి 1300 కోట్ల రూపాయలు ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇది చెబుతూ లక్షల మంది ఇళ్లలో మరి సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి, వాళ్ళంతా కూడా ఆనందించబోతున్నారు అంటున్నారు. కానీ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,80,000కు పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు కూడా ఏ విధంగా కూడా ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనపడతలా. ఈరోజు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి మరి రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలలో డిఏ అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా సరెండర్ లీవులు కానీ, సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ జీపీఎఫ్, వాళ్లకున్నటువంటి ఈఎల్ ఎన్కాష్మెంట్కి సంబంధించిన డబ్బు, అదేవిధంగా మరి వాళ్ళు కమ్యుటేషన్ ఆఫ్ లీవ్, ఇవన్నీ కూడా మరి గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా మరి ఇలాంటివన్నీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీపీఎఫ్ అవన్నీ కూడా, ఏపీజేఎల్ఏ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండిపోతున్నాయి. అదేవిధంగా మెడికల్ రియంబర్స్కి సంబంధించినటువంటి బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజేఎల్ఏ కానీ ఇవన్నీ కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉంటే అవి ఉద్యోగులను పిలిచి ఇదిగో ఇన్ని రావాలంటున్నారు, మీరు మీకు ఇవి ఇవ్వబోతున్నాం, మరి ఇంత ఈ పలానా జీపీఎఫ్లో ఇంత అమౌంట్ మీకు రావాలి, ప్రస్తుతానికి ఇంత ఇవ్వబోతున్నాం అనేది లేకుండా, లెక్కలు చెప్పకుండా ఎక్కడైనా ఒక శ్వేతపత్రం ఇవ్వమనండి. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు, మాకు రావాల్సినటువంటి డబ్బులే తప్ప ప్రభుత్వము కానుకలు లేకపోతే ఇనాములు ఎక్కడా లేవు. ఈ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ చూసే వాళ్ళకి కనిపిస్తుంది, అమ్మా ఈ ఉద్యోగస్తులకి ప్రభుత్వము ఏవేవో ఇస్తుంది, ఏవేవో నజరానాలు చేస్తుంది, ఏవేవో కానుకలు ఇస్తుంది సంక్రాంతి సందర్భంగాని. ఉద్యోగస్తులు కూడా ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, మేము రాగానే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం, అదేవిధంగా మరి పిఆర్సీని మంచి పిఆర్సీని ఇస్తాం, వెంటనే మధ్యంతర వృత్తిని కూడా ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చింది. దాదాపు మరి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా పిఆర్సీని అపాయింట్ చేయలేదు, మధ్యంతర వృత్తిని ఇవ్వలేదు. రావాల్సినటువంటి బకాయిలలో ఈ రోజు వరకు ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపట్ల. మరి దాంతోపాటు ప్రతి 6 నెలలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో డిఏ, అదేవిధంగా రాష్ట్రాలలో కూడా ప్రతి 6 నెలలకు డిఏ వస్తుంది. మరి ఈ రాష్ట్రంలో మరి 24లో 2 రావాల్సినటువంటి 2 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, వాటి మాటే లేదు. మరి అలాంటి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏ కిస్తో పాటు పిఆర్సీ అపాయింట్ చేసి మధ్యంతర వృత్తి ఇస్తే దాన్ని వరాలంటారు, లేకపోతే ఇక కానుకలు అనొచ్చు. అంతేగాని వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ సొమ్ములు జీపీఎఫ్ని తీసుకొచ్చి వరాలు, కానుకలు అని చెప్పుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పెన్షనర్లకి దాదాపుగా ప్రతి ఉద్యోగికి కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా
అరియర్స్ రావాల్సింది, కానీ ₹1 కూడా పెన్షనర్స్కి ఈ సందర్భంగా రావట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓన్లీ డిఆర్ఈఎస్ పిఆర్సీకి సంబంధించే 10,000 నుంచి మరి 12,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మరి వాటి మాటే ఎత్తట్లా. అదేవిధంగా గత ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు అవసరమైతే నెలకు కానీ 2 నెలలకు కానీ ఏర్పరిచినటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు అసలు దాని మాటే ఎత్తట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము వస్తే ప్రతి ఒక్కరికి 1వ తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తామన్నారు. 1-2 నెలలు మరి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళా 4, 5, 6 తారీఖుల దాకా కూడా మరి ఇస్తూనే ఉన్నారు. ఈ నెలలో కూడా చాలా మందికి ఆలస్యమైన శాలరీస్ అవి కూడా మరి 1వ తారీఖు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి హెల్త్ కార్డు సంబంధించి ఉద్యోగస్తులు కొంత అమౌంట్ షేర్ కడతారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత షేరు పే చేయడం జరుగుతుంది. అయితే ప్రతిసారి వీళ్ళు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం మూలాన వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఆపేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా జరగకుండా వాళ్ళకు సకాలంలో పేమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్టికులర్లీ చాలామంది రెగ్యులరైజేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. కొంతమందిని గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. మిగిలిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం దాన్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఈ రోజున 130,000 దాకా ఉన్నారు. వాళ్ళు చాలా కీలకంగా మరి రాష్ట్రంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకు ఒక జాబ్ చార్ట్ లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం వాళ్ళతో ఏదో కూలి పని చేయించుకున్నట్టు, కూలి వాళ్ళతో కూలి పని చేయించుకున్నట్టు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఏదో పనులు చేయించుకుంటున్నారు. అది పద్ధతి కాదు. వాళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చి వాళ్ళకు ఒక వర్క్ సిస్టమేటిక్గా వాళ్ళతో చర్చించి, వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, లేకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లాంటి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా వర్క్ చేయించుకోవాలనే దాని మీద చేయాలి. కానీ ఇష్టానుసారంగా మరి చేయడం అనేది కూడా పద్ధతిగా లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నిరుద్యోగ వృత్తి మేము వచ్చిన తర్వాత మరి సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ లోపల మరి ఉద్యోగం రాని వారికి మరి 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తిని కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడీలకు కూడా న్యాయం చేస్తాము. వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఒక జాబ్ చార్ట్ను కూడా ఏర్పరిచి దాని ప్రకారంగా సిస్టమేటిక్గా ఉద్యోగులు కూడా కల్పిస్తామని చెప్పారు. ఎక్కడ అవి జరగట్లా. అంటే మేనిఫెస్టోలో ఎన్నికల కోసం, ఓట్ల కోసం చెబుతున్నారే తప్ప ఆ ఎన్నికలు అయిపోయి దాదాపు 6 నెలలు అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ కూడా మరి ఆ యొక్క మేనిఫెస్టో కాపీలు కూడా బుట్టదాఖలైనాయేమో అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతూ ఉంది. చాలా చెప్పారు.
మేము వచ్చిన తర్వాత సిపిఎస్ను జిపిఎస్ను కూడా సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమును తీసుకొస్తామన్నారు. దాదాపు ఈ రోజున 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ కింద పనిచేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ దాని మీద ఎక్కడ ఇంతవరకు ఒక మీటింగ్ కానీ ఎక్కడ పరిశీలించినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే మరి మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామన్నారు. వచ్చిన వెంటనే మంచి పిఆర్సీని ఇస్తామన్నారు. ఏమైనాయి ఇవన్నీ కూడా? రావాల్సినటువంటి డిఏ 2 కిస్తులు పెండింగ్ ఉంది. నువ్వు డిఏ ఇవ్వకుండా, ఐఆర్ ఇవ్వకుండా, రావాల్సినటువంటి బకాయిలు ఏమి ఇవ్వకుండా, జీపీఎఫ్ కొంత అమౌంట్ వాళ్ళు దాచుకొని వాళ్ళ పిల్లల కోసమో, వాళ్ళ పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, లేకపోతే హెల్త్ పర్పస్ దాచుకున్నటువంటి సొమ్ముని నెలల తరబడి వాళ్ళు పెట్టుకుంటే ఇమీడియట్ గా మీరు చెల్లించకుండా ఆలస్యంగా ఇస్తూ దాన్ని సంక్రాంతి కానుకలు, వరాలు అంటే ఉద్యోగస్తులు మరి మీ మాటలు మరి విని నవ్వుకుంటున్నారు తప్ప ఇవి ఉద్యోగులకు ఇవి కాదు కావాల్సింది. కాబట్టి ఇప్పటికైనా మరి దాదాపు మీరు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామన్నారు. దసరా వెళ్ళిపోయింది, దసరాకు చూశారు, దసరాకి ఇస్తారనుకున్నారు, దీపావళికి ఇస్తారనుకున్నారు, మరి సంక్రాంతికి ఇస్తామనుకున్నారు. మరి సంక్రాంతి వరాలంటే అవి కాదు రావాల్సింది. మధ్యంతర భృతిని మీరు ఇమీడియట్గా సంక్రాంతి సందర్భంగా ఉద్యోగస్తులకి ఇవ్వండి. అది 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటిస్తే అది ఉద్యోగస్తులకి వరమో లేకపోతే పండుగ కానుకో అవుతుంది. కానీ మీరు ఏదో జీపీఎఫ్ కొద్దిగా ఇచ్చి దాన్ని వరాలంటే కాదు. అదేవిధంగా ఏవైతే 2 డిఏలు ఉన్నాయో ఆ 2 డిఏలను రిలీజ్ చేయండి ఇమీడియట్గా. పిఆర్సీని, కొత్త పిఆర్సీని అపాయింట్ చేయండి. ఎందుకంటే 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది. ఇప్పటికే మరి దాదాపు 1.5 year దాటిపోయింది. 5 సంవత్సరాల్లో మళ్ళా కొత్త పిఆర్సీ వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఆ పిఆర్సీని అపాయింట్ చేసి దాని మీద మరి ఉద్యోగస్తుల్ని మెప్పించండి. కానీ ఇలాంటి కబుర్లతో, ఒట్టి మాటలతో మాత్రం మసిబూసి మారేడికాయ చేయొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఉద్యోగస్తులకు మరి వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళ సొమ్ము ఇంత కాలం దాకా దాదాపు 25,000 కోట్ల రూపాయలను పెండింగ్ పెట్టడం అనేది భావ్యం కాదు. మరి తక్షణమే అన్నీ కూడా టీఆర్ఎస్తో, పిఆర్సీఆర్ఎస్తో సహా అన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని